బాబు చెప్పండి. రాష్ట్రంలో డ్రగ్స్ ఒక సంబంధించినటువంటి ఒక ఏదైతే న్యూసెన్స్ ఉందో అది పెరుగుతూ ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా వారు చెప్పిన విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం డ్రగ్స్ కల్చర్ని పెంచింది, దాన్ని అంతం చేస్తా అని చెప్పారు. కానీ దురదృష్టవశాత్తము ఈరోజు ఇంకా డ్రగ్స్ కల్చర్ పెరుగుతూ ఉన్నది. పెద్ద పెద్ద వాళ్ళు డ్రగ్స్ దీంట్లో వాళ్ళ మాఫియాలో ఇరుక్కుంటూ ఉన్నారు. మరి డ్రగ్స్ ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు అని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. డ్రగ్స్ ఎవరు తీసుకున్నారు, ఎంత పెద్దవాళ్ళు తీసుకున్నారు విషయం అది కాదు. డ్రగ్స్ ఏదైతే సప్లై ఏ విధంగా హైదరాబాద్ సిటీలో ఏ కోణం నుంచి వస్తున్నది, ఎవరు చేస్తున్నారు, దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఏ ఏ సంస్థల మీద ఎక్కడెక్కడైతే మన సమాజాన్ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నది ఈ డ్రగ్స్, దాన్ని పట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. సిట్ వేస్తే సరిగిపోదు, సిట్ మీద ఎప్పుడు సిట్టింగే ఉంటుంది, అంతేగాని దాని మీద యాక్షన్ ఉండదు. దయచేసి మొన్న జరిగినటువంటి మొయినాబాద్ ఫామ్ హౌస్ ఒక చిన్న సంఘటన మాత్రమే. హైదరాబాద్ నగరంలో అటువంటి సంఘటనలు అనేక జరుగుతూ ఉన్నాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ డ్రగ్స్కు అలవాటు చేసి కొన్ని ముఠాలు ఈరోజు డ్రగ్స్ హైదరాబాద్లో సప్లై చేస్తూ ఉన్నారు. ముందు దాన్ని అంతం చేయాల్సిన అవసరం ఉన్నది. నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాను, ఈ డ్రగ్స్ని మీరు అంతం చేస్తూ ఉన్నారు, ఈ డ్రగ్స్ మెనాస్ మీరు అంతం చేయాల్సిన సంకల్పం చేయండి. ప్రభుత్వానికి పూర్తిగా పబ్లిక్ నుంచి కానీ రాజకీయ పార్టీ నుంచి కానీ ఈ డ్రగ్స్ వ్యతిరేకంగా పోరాటంలో మీకు కలిసి వస్తామని చెప్పేసి కూడా నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. రెండో విషయము, కొంతమంది ఈరోజు హిందుత్వం మీద, హిందూ ఒక సంస్కారం మీద, హిందూ ఒక సంస్కృతి మీద, హిందూ ఒక పద్ధతుల మీద కొంతమంది మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. దానికి కారణం రేవంత్ రెడ్డి గారే. కాంగ్రెస్ పార్టీ తన వైఖరి. కాంగ్రెస్ పార్టీ మేము ముస్లిం అంటే కాంగ్రెస్ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు హిందూ దేవాలయాలు, హిందూ దేవతల రక్షణ లేకుండా హిందూ దేవాలయాలు కూలగొడితే కూడా వాళ్ళ మీద ఎటువంటి ఒక చర్య లేదు. రెండోది, హిందూ ఒక సంస్థల మీద అటాకులు చేస్తూ పాటు హిందూ దేవతల మీద కూడా పరిహాసాలు చేసినట్టు, తాగేటోళ్ళకి దేవుళ్ళు ఉంటారు, తినేటోళ్ళకి దేవుళ్ళు ఉంటారు, పండుకునే దేవుళ్ళు ఉంటారు, లేచేటోళ్ళకి దేవుళ్ళు ఉంటారు అని చెప్పి పరిహాసం చేసినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాళ్ళని చూసి ఈరోజు కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది పెద్దవాళ్ళు వాళ్ళు ఈ వేదాల మీద, వేద ఉచ్చారణ చేసే వాళ్ళ మీద, పూజారుల మీద, వాళ్ళ మీద కామెంట్లు చేస్తున్నారంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ మైండ్ సెట్. కాబట్టి ఈరోజు ఒక ఎమ్మెల్యే ఈ యొక్క కామెంట్ చేసినంటే దాని వెనక కాంగ్రెస్ మైండ్ సెట్, యాంటీ హిందూ మైండ్ సెట్ ఉందని చెప్పేసి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది.